దేశముదుర్ల ఆలి అన్నట్టు తీస్తే నా జీవితం ఒక వీక్లీ సిరీస్ అవుతుంది. షాక్ జల జల ట్విస్టులు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ జల జల షాక్ ట్విస్టులు సార్ ల్యాప్టాప్ ముందే ఉన్నాను సార్. వైఫై కొంచెం వీక్గా ఉన్నట్టుంది. 2 minutesలో జాయిన్ అయిపోతాను. మేనేజింగ్ స్కిల్స్ బాగున్నట్టున్నాయి కుర్రాడికి, కానీ మ్యారేజ్ స్కిల్సే అస్సలు లేవు. అదేంటి? మొన్న ఒకసారి నేను పెళ్లి చూపులకి వెళ్ళానని చెప్పాను కదా, అది ఈసారి తోటే. అక్కడ వీడే క్వశ్చన్స్ అడుగుంటాడు అనుకున్నావు, గెస్ట్ చేయి. మీకు వీకెండ్స్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళడం ఇష్టమా, లేకపోతే ఇంట్లోనే టైం స్పెండ్ చేయడం ఇష్టమా? ఊటీ ఇష్టమా, గోవా ఇష్టమా, సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా? హలో అంత ఊహించుకోకు, అంత లేదు అక్కడ. ఓన్లీ 1 క్వశ్చన్ ఫసక్. మీ నక్షత్రం ఏంటని కొంచెం చెప్తారా? నేను ఇలాగే చూశాను, ఎవడే వీడు? సిద్ధు. పద్ధతులు పంచాంగాలు తప్ప ఏమీ తెలియని పిచ్చోడు. బాబు సిద్ధు, నీ లైఫ్ సక్రమంగా జరగాలంటే నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఖచ్చితంగా అశ్విని నక్షత్రం అయి ఉండాలి. అప్పుడే నీ లైఫ్ ఆ అమ్మాయి లైఫ్ బాగుంటుంది. పంతులు గారు, మరి కాకపోతే? గోవిందా గోవిందా. అదంతా నీకెలా తెలిసే? ఆ పెళ్లి చూపుల తర్వాత అసలు ఎవడా వీడని కనుక్కుంటే నన్నే కాకుండా లాస్ట్ 1 yearగా 28 మంది అమ్మాయిల్ని అసలు వాళ్ళది అశ్విని నక్షత్రం కాదని తెలుసుకుని రిజెక్ట్ చేశాడు. అదేదో ముందే తెలుసుకొని పెళ్లి చూపులకి వెళ్ళొచ్చుగా. ఇప్పుడు ఆ ప్లాన్లోనే ఉన్నారంట సార్. కలవకుండానే నక్షత్రం గురించి అడిగితే చండాలంగా ఉంటుందని 1 year వేస్ట్ చేశారు. ఇంకా వేస్ట్ చేస్తే మీరు నేను కలిసి ఉండాలి. మన ఇద్దరం కలిసి ఉంటే బాగుండదేమో అయ్యా కదా. అందుకే అశ్విని నక్షత్రం ఉన్న ప్రొఫైల్స్ మాత్రమే నాకు చూపించండి. ఏంటండి, ఒప్పుకుంటున్నారా వద్దంటున్నారా? నాకు విషయం తెలియక అడుగుతున్నాను. ఆ పంతులు చెప్తే మాత్రం నీ పెళ్లి విషయంలో ఆయన మాటలంతా సీరియస్గా తీసుకుంటావా? తీసుకోపోతే ఎలా అండి? చిన్నప్పటి నుంచి ఆయన ఏం చెప్తే అన్నీ జరిగాయి. ఆయన మాట వినడం వల్లే నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. ఇప్పుడు మా సాగుకు వచ్చింది. సరే, ఇప్పుడు నీకు అశ్విని నక్షత్రం ఉన్న ప్రొఫైల్ కావాలి అంతే కదా? అంతేనండి. చూస్తా నాగవయ్యా, మా దగ్గర అలాంటి ప్రొఫైల్ ఒకటి ఉండాలి. చూస్తా నాకు. అరే బడుద్దాయి తీ. లేదయ్యా సిద్ధు, సారీ. అదేంటండి, ఇప్పుడే కదా ఉందన్నారు? ఇప్పుడు లేవని చెప్తున్నాను కదయ్యా. సరే, అలాంటి ప్రొఫైల్ వచ్చినప్పుడు చెప్తాను, వెళ్ళు. నాకు ఇంక ఈ జన్మలో వెళ్ళి కదలండి. ఇప్పటిదాకా మా గురుగారికి ఎంత ఖర్చు పెట్టావు? 1,00,000 పైనే. పెళ్లి సెట్ అయితే ఇంకో 1,00,000 రూపాయలు. అందులో సగం నాకు ఖర్చు పెట్టు. కత్తిలాంటి అమ్మాయిని నేను సెట్ చేస్తాను. ఎవరైనా ఉన్నారా? ఇందాక మా గురుగారు అశ్విని నక్షత్రం అమ్మాయి అని చెప్పి ప్రొఫైల్ తీసి లోపల పెట్టాడు కదా, ఆ అమ్మాయి నాకు తెలుసు. మరి గురుగారు ఎందుకు దాచేశారు? ఏమో, నువ్వు 1,00,000 ఇస్తా అన్నట్టు ఎవడో 2 లక్షలు ఇస్తా అని ఉంటాడు. అంత డిమాండా? అంత బాగుంటుందా? మామూలుగానే పెళ్లి విషయాల్లో అమ్మాయిలకి చాలా డిమాండ్. అలాంటిది స్వీట్ అండ్ క్యూట్ అమ్మాయిలకి డిమాండ్ ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించుకో. అయితే అర్జెంట్గా డీటెయిల్స్ కొనుక్కో. ఆల్రెడీ నీకు వాట్సాప్ చేసి చూసుకో. అవునా? అయినా తన డీటెయిల్స్ నీ దగ్గర ఎలా ఉన్నాయి? ఇదిగో సాయంత్రం ఫోన్ చేస్తాను, అమ్మని ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తాను. మా గురుగారు మాత్రం చెప్పండి. అబ్బా, ఇంత స్వీట్గా ఉంటే మీ ఇద్దరం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే, ఇంక పెళ్ళి అయిపోయినట్టే. బా, తీసుకోమ్మా. నీ లవ్ బ్రేకప్ అవ్వడం ఏంటో, నువ్వు తాగి హ్యాంగ్ ఓవర్ తెచ్చుకోవడం ఏంటో
అసలు లవ్లో బ్రేకప్లు పెళ్లిలో డివోర్స్లు అంత ఈజీగా ఎలా అయిపోతాయే? ఒకరి మీద ఫీలింగ్స్ వచ్చిన తర్వాత అలా ఎలా పోతాయి? నువ్వు కూడా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావు కదా, నీకే తెలుస్తుంది. నేను పెళ్లి చేసుకుంటానన్నాను కానీ అంత కంగారు ఏం పడను. అలా అన్నవారే ముందు చేసేసుకుంటారు. కంగారుగా పెళ్లి చేసేసుకోవడానికి నేనేం స్టేటస్సో లుక్సో చూసి చేసుకోను. తనకి నాకు ఉన్న కంపాటబిలిటీ చూసి డిసైడ్ చేసుకుంటా. ఆ తర్వాత నాకు తెలుసు, ఒక మంచి ఏస్పీలో ఒక మంచి అపార్ట్మెంట్ కొనుక్కోవడం, అదే కదా? బాగుంది కదా, బాల్కనీ స్పేషియస్గా, ఈ లాన్, ప్లే ఏరియా. అవును, పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా పర్ఫెక్ట్గా అరేంజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇల్లు కూడా, రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అందుకే ఏఎస్బీలో ఫ్లాట్ తీసుకోవడం అనేది నా డ్రీమ్. జస్ట్ ఇమాజిన్, ఏఎస్బిఎల్ ఫ్లాట్లోకి నేను హస్బెండ్ ఇలా అడుగు పెడుతుంటే అది అసలు నా లైఫ్ టైం పడుకుంటావా? నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. హలో మూర్తి గారు, ప్లాన్ చెప్తా అన్నారు. దానికంటే ముందు ఆ అమ్మాయి ఫోటో ఒకసారి పంపించండి, చూస్తాను. ఎక్కువ సంబరపడిపోకండి, ఓ ప్లాన్ చెప్తానండి. నేను అమ్మాయి డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే ఆ అమ్మాయి ప్రొఫైలు shaadi.comలో కనిపించింది. సో మనం అది చూసి అప్రోచ్ అయినట్టు చూపిద్దాం. ఎందుకు మూర్తి గారు, శాస్త్రి గారి ప్రొఫైల్స్లో చూసామని చెప్పేద్దాం. అప్పుడు నా ఉద్యోగంతో పాటు నీ సంబంధం కూడా పోద్ది. అయినా ఆయన మనకు ఆ సంబంధం చూపించినప్పుడు ఆయన పేరు ఎలా వాడతాం? అవునులేండి, అది కూడా కరెక్టే. ఇప్పుడు నేనేం చేయాలి? అర్జెంట్గా shaadi.comలో ఆ అమ్మాయి ప్రొఫైల్ అప్రోచ్ అవ్వు. మరి నాకు అందులో అకౌంట్ లేదే. అయితే క్రియేట్ చేసుకుని అప్రోచ్ అవ్వు. మూర్తి గారు, ఇంతకీ ఆ అమ్మాయిది అశ్విని నక్షత్రమే కదా? ముందే చెప్పాను కదండి, ఆ అమ్మాయిది అశ్విని నక్షత్రం అని. మా గురుగారు కూడా ఆ కవర్ మీద అశ్విని నక్షత్రం అని రాశారు. అమ్మయ్యా, అలా అయితే పర్లేదండి బాబు. అయినా మీ నక్షత్రం గోల్ ఎక్కువైపోయిందండి బాబు. నాకు పేరెంట్స్ లేరండి మూర్తి గారు. నాతో వచ్చే అమ్మాయినా నాతో పాటు చివరిదాకా ఉండాలి అనుకుంటున్నాను. నా లైఫ్, తన లైఫ్, ఇద్దరి లైఫ్ బాగుండాలంటే ఇదొక్కటే ఆప్షన్ అని చెప్పారు పంతులు గారు. మీరు అనుకున్నట్టు అంతా బాగుంటుందండి, కానీ మరీ పప్పు బ్యాచ్లో స్లోగా కాకుండా కొంచెం ఫాస్ట్గా డీల్ చేయండి. సరేనండి. మరీ పప్పు బ్యాచ్లో స్లోగా కాకుండా కొంచెం ఫాస్ట్గా డీల్ చేయండి. ఆ మూర్తిగాడు నన్నే పప్పు అంటాడు, చూపిస్తాను. ఓసేయ్ ఎవరో సిద్ధు అంట shaadi.comలో అప్రోచ్ అయ్యారు. ఇందులో వింతేముంది? వారానికి ఒకడిని కలవడం, కలిసిన ఫస్ట్ మీట్కి రిజెక్ట్ చేయడం నార్మలేగా. నేనేమైనా కావాలని రిజెక్ట్ చేస్తానా? కలిసిన ప్రతివాడు ఫస్ట్ మీటింగ్లోనే అయితే కట్నం గురించి, లేకపోతే ఇన్కమ్ గురించి, లేదా జాతకం గురించి, ఈ 3 టాపిక్స్ గురించే క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇంకేం మాట్లాడట్లేదు. అలా కాకుండా ఇంకెవరైనా వేరే ఏమైనా అడిగితే వాడితో ఖచ్చితంగా ట్రావెల్ అవుతాను. ఇంకా అయినట్టే. చూద్దాం ఇతనేం అడుగుతాడో. అర్రే, హలో అక్షయ్ గారు, హాయ్ అండి. ఈరోజు మనం కలవడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? హలో సార్, నిన్న మెసేజ్ చేశారు, ఈరోజు కాల్ అన్నారు, అప్పుడే ఈవినింగ్ మీట్ అంటున్నారు. ఏ, మిమ్మల్ని కలవడానికి ముహూర్తాలు అవి చూసుకొని రావాలా ఏంటి? అంటే
అని కాదు. అయినా నేను మిమ్మల్ని ఏం చేసేయంలేండి. కావాలంటే మీరు వచ్చేటప్పుడు బ్యాగ్లో పెప్పర్ స్ప్రే, ఒక షార్ప్ నైఫ్ తెచ్చుకోండి, పర్లేదు. అయ్యో, యాక్చువల్లీ నేను ఈవినింగ్ నర్సరీలో ఉంటా. కొంచెం వర్క్ ఉంటుంది, బయటికి రావడం కష్టం. సో వద్దు, మీరు బయటికి రావద్దు, నేనే మీ నర్సరీకి వస్తాను. మీరు లొకేషన్ షేర్ చేయండి చాలు, నేను వచ్చేస్తాను. ఓకే, షేర్ చేస్తాను. సీ యు దేర్. బాబు సిద్ధు, ఆ అమ్మాయిని కలిసే ముందు ఈ మాల వేసుకొని వెళ్ళు. ఓ, అదొకటి వేసుకోవాలి కదా. అసలే నర్సరీ అంటుంది. ఇదే తను ఫస్ట్ టైం డైరెక్ట్గా చూడటం. గౌతమ్ నన్ను రేంజ్ విజువల్స్ ఏమో. ఇదే ఫోన్ చేద్దామా? వద్దులే, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఎవరు కనిపించట్లేదేంటి? ఇంతకీ ఇదేనా? ఒక్కడలేడు. మనం గౌతమ్ మీనన్ రేంజ్లో విజువల్స్ ఊహించుకున్నాం, ఇంత న్యాచురల్గా ఉందేంటి? అప్పుడే వచ్చారేంటి? రండి. అంటే అది నాకు 5 minutesలో ఆఫీస్ కాల్ ఉంది. ట్రాఫిక్లో దొరికిపోతానేమో, ఇక్కడికి వచ్చే అటెండ్ అవుదామని వచ్చేసాను. ఐటీ ఎంప్లాయ్ అనిపించుకున్నారు కదా. థియేటర్లో సినిమా చూస్తూ వర్క్ చేసుకునే వాళ్ళని చూసా, ఫంక్షన్లో ఒక మూల కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళని చూసా, పెళ్లి చూపులకి డైరెక్ట్గా ఇలా వర్క్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నా. అయినా అదేదో కాల్ అయ్యాక రావచ్చు కదా. అదే ఆఫీస్. పర్లేదులేండి, నేను ఎలా అయితే నా వర్క్ మానుకోకుండా మిమ్మల్ని కలుస్తున్నానో, మీరు కూడా మీ వర్క్ మానుకోకుండా నన్ను కలవడంలో తప్పేం లేదు. ఇట్స్ ఓకే, పర్లేదు, కూర్చోండి. 5 minutesలో అయిపోతుంది. అయ్యో పర్లేదు, మీరు మెల్లగా తినండి. నిన్నీలోపు నా కాల్ అటెండ్ అవుతాను. అంత బుర్ర బాదుకునే బదులు ఈ చికెన్ పీస్ తింటారా? మీకు కామెడీగా ఉంది కదా. మా ఐటీ వాళ్ళంటే మీకు ఎప్పుడూ అలసే. మేము ల్యాప్టాప్ని థియేటర్లోని ఫంక్షన్స్లో వాడడం మాత్రమే చూశారు. కొన్నిసార్లు వాష్రూమ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏం చేస్తాం, అలా ఉంటే మా బాధలో. సో సాడ్. అంత సింపతి వద్దులేండి, నా వర్క్ అయిపోయింది. నాది కూడా అయిపోయింది, వచ్చేస్తాను, ఆగండి. హాయ్, దిస్ ఇస్ అక్షర. ఇది నా ప్రపంచం. హాయ్, దిస్ ఈజ్ సిద్ధు అండ్ దిస్ ఈజ్ మై ప్రపంచం. మీరు వేసుకున్న అవుట్ఫిట్కి మెడలో ఆ మాల్కి సెట్ అవ్వలేదు. అది నార్మల్గానే వేసుకున్నారా? ఎందుకలా అడిగారు? అంటే కొంతమంది ఈ మధ్య అలాంటివి వేసుకొస్తేనే అన్నీ మంచి జరుగుతాయని, లేదా ఈ ముహూర్తానికి బయటకు వస్తేనే కలిసి వస్తాయని బిలీవ్ చేస్తారు కదా. అలాంటి వాళ్ళు నాకు నచ్చరు. సో మీరు ఎథీస్టా? అలా ఏం కాదు, కానీ కొన్ని మంత్స్ నుంచి ఇలాంటివన్నీ బిలీవ్ చేసేవాళ్ళంటే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకు? ఫ్యూ మంత్స్ బ్యాక్ మా అక్కతో ఆల్మోస్ట్ పెళ్లిదాకా వచ్చాక ఒక ఈడియట్ నక్షత్రం సెట్ అవ్వలేదని చెప్పి పెళ్ళి ఆపేశాడు. అసలు ఒక అమ్మాయికి పెళ్లిదాకా వచ్చి ఆగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే అప్పటి నుంచి నక్షత్రాలన్నీ బిలీవ్ చేసేవాళ్ళంటే నాకు చాలా కోపం, దగ్గర కూడా రానివని. అలాంటి వాళ్ళు కనిపిస్తే చాలు కోడిని కోసినట్టు కోసేస్తాను. మొన్ననే ఆ మ్యారేజ్ సెట్ చేసిన బ్రోకర్ గాడికి కూడా గట్టిగా ఇచ్చా. అమ్మో అమ్మో,
అందుకనే శాస్త్రి గారు నాకు ఈ ప్రొఫైల్ చూపించలేదు. నా నమ్మకాలకి ఈ అమ్మాయి క్యారెక్టర్కి సెట్ అవుదానే. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు తెలుసులేండి మీరు ఇలాంటివేం నమ్మరని. ఒకవేళ నమ్మితే ఇందాక డైలాగ్ వేయరు కదా. ఏ డైలాగ్ అండి? మిమ్మల్ని కలవడానికి ముహూర్తాలు అవి చూసుకొని రావాలా ఏంటి? అప్పుడే అనుకున్నాను మీరు కూడా నాలాగా అవన్నీ నమ్మరని. అందుకే మీరు మీట్ అవుదాం అనగానే వెంటనే ఒప్పుకున్నాను. మనం నమ్మేవే అని తెలిస్తే ఏమైపోతుంది ఈ పిల్ల. బా, ఈ ఆఫీస్ కాల్స్ ఒకటి బాగా టార్చర్ పెట్టేస్తున్నారండి. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు పెళ్లి చూపులు అని చెప్పి లీవ్ తీసుకోవచ్చు కదా. ఒకటా రెండా? అన్ని లీవ్స్ ఎలా ఇస్తారండి? అన్ని లీవ్స్ అంటే ఇప్పటిదాకా ఎన్ని పెళ్లి చూపులు అయ్యాయంటి? 28. అయ్యో 28 మెంబర్స్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారా? లేదు, నేనే వాళ్ళని రిజెక్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళకి నాకు నక్షత్రాలు సెట్. మళ్ళీ కాల్ వస్తుంది. మళ్ళీ ఆఫీస్ కాలేనా? లేదు, ఇది మా పంతులు గారు. పంతులా? పంతులంటే ఈ పంతులు కాదు, స్కూల్ డేస్లో మ్యాథ్స్ టీచర్. 1 minute. ఓకే ఓకే. పంతులు గారు. హలో బాబు సిద్ధు. చెప్పండి పంతులు గారు. నేను ఇచ్చిన మాల వేసుకున్నావు కదా? వేసుకున్నానండి. ఇంకే బ్రహ్మాండం. కానీ ఓ విషయం చెప్తున్నాను విను. నెక్స్ట్ మంత్ 22కే నీకు 30 వస్తాయి. నీకు 30 వచ్చాయంటే 30 తిప్పలు తప్పవు. నీకు పెళ్లి కాదు, నీ జీవితం మారదు. పంతులు గారు చెప్పేది వినవయ్యా, దీంట్లో విడ్డూరం కూడా ఉంది. ఇది ఇప్పుడు నీకు 29వ పెళ్లి చూపులు అనుకుంటా. సో ఇక్కడ నువ్వు 29 దగ్గర ఆగిపోయావనుకో, ఆ వచ్చే 30ని 30 తిప్పల్ని ఆపేశావనుకో, నీ జీవితం కూడా మారిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంబంధాన్ని వదులుకోవద్దు. ఆల్ ది బెస్ట్. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సరే. అందుకే అప్పటి నుంచి నక్షత్రాలన్నీ బిలీవ్ చేసేవాళ్ళంటే నాకు చాలా కోపం. దగ్గరకు కూడా రానివ్వను. అలాంటి వాళ్ళు కనిపిస్తే చాలు కోడిని కోసినట్టు కోసేస్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంబంధాన్ని వదులుకోవద్దు. ఇంతకీ ఆ 28 మెంబర్స్ని ఎందుకు రిజెక్ట్ చేశారు?